ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్ ఇక కథ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథలో భానుమతికి మిథున నా భార్య అంటూ తన జోలికి వస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చిన దేవ. ఇక కథలో అయితే దేవ మిథున గురించి ఆలోచిస్తూ ఇక మిథున వంక అలానే చూస్తూ ఉంటాడు. కిందకొచ్చి తను పడుకుంటూ ఉంటే ఆ తర్వాత ఏదో వస్తూ కింద పడడంతో మిథున లేచి కూర్చుంటుంది. దాంతో దేవ అసలు ఏంటి నువ్వు నేను కట్టిన ఆ తాడుకి విలువనిస్తూ ఇలా భోజనం పెట్టకపోయినా మా ఇంట్లోనే ఉంటున్నావు, అయినా నీకు ఇలాంటి బ్రతకాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఏం చేసినా ఎన్ని చేసినా నేనైతే నిన్ను భార్యగా అయితే ఒప్పుకోను అని అంటాడు. దాంతో మిథున తప్పకుండా ఒప్పుకుంటావు, ఈ బంధానికి ఉన్న విలువేంటో నీకు త్వరలోనే తెలుస్తుంది, నీ నోటి నుంచే మిథున నా భార్య అని నువ్వే ఒప్పుకుంటావు అని అంటుండడంతో నేను చాలా మొండివాణ్ణి, అది నీ వల్ల కాదని అంటాడు. ఆ తర్వాత అయినా అనిపించడానికి నేనెవరిని అనడానికి నువ్వేవాడివి, అయినా మనిద్దరి పెళ్ళి ఆ పార్వతి పరమేశ్వర్ల సమక్షంలో జరిగింది, వాళ్ళదే బాధ్యత మనల్ని కలపడం, నేను ఈ బంధానికి ఎంతో విలువనిస్తూ ఇక్కడ ఉన్నానంటే మన పెళ్ళి వాళ్ళ సమక్షంలో జరగడంతో అది ఆ పెళ్ళికి ఎంతో విలువ ఉందని, వాళ్ళే నిన్ను మారుస్తారు, నువ్వు నన్ను భార్యగా అయితే ఒప్పుకునే రోజు త్వరలోనే వస్తుందని మిథున ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోపక్క ఉదయాన్నే మిథున ఇక వాటర్ తేవడానికి బోరింగ్ దగ్గరికి వెళ్ళడంతో అక్కడ వాటర్ పడుతూ ఉంటుంది. అంతలోనే భానుమతి ఇక మిథునం చూసి, ఓయ్ ఏంటి నువ్వు నా రాజాని వదిలిపెట్టి వెళ్ళమంటే వెళ్ళకుండా, అయినా తనని నేను చిన్నతనం నుంచి ప్రేమించాను, తనని భర్తగా ఊహించుకున్నాను, ఇప్పుడు నువ్వు వచ్చి భార్య అంటే అయిపోతావా? అయినా తను ఒక పెద్ద రౌడీ, నువ్వు తనతో అస్సలు ఉండలేవు, తన జోలికి ఎవ్వరు రారు, నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నా తను నిన్ను భార్యగా ఒప్పుకోడు అని అంటుండడంతో మిథున నువ్వే అంటున్నావు తను రౌడీవని, మరి అలాంటప్పుడు నువ్వు తనని ఎలా ప్రేమిస్తున్నావు అని అనడంతో ఇక భానుమతి సైలెంట్గా ఉంటుంది. దాంతో మిథున చెప్పు అని అంటుండడంతో ఇక భానుమతి తనందరికీ రౌడీ ఏమో నాకు కాదని అంటుంది. దాంతో మిథున అవును తనందరికీ రౌడీ కావచ్చు, నా భర్త నాకైతే మంచివాడే అని మిథున కూడా అంటుంది. ఇక భానుమతి నువ్వెన్ని చేసినా నా రాజా నీకు దక్కడు అని అంటుండడంతో ఆల్రెడీ తను నావాడే, నా మెల్లో ఏ రోజైతే తాళి కట్టాడో అప్పుడే మా బంధానికి భార్యాభర్తల బంధంగా మేము సొసైటీలో అందరి ముందు మా ఇద్దరికి పెళ్ళైనట్టు అందరికీ తెలుసు, కానీ నువ్వు చెప్తున్న నీ ప్రేమ ఎవరికి తెలుసు, అయినా నీ ప్రేమకి ఇప్పుడు విలువ లేదు, నువ్వే మా పెళ్ళైంది కాబట్టి నువ్వే మా మధ్యలో నుంచి తప్పుకో భార్యాభర్తల మధ్యలో నుంచి అని అంటుంది. ఇక భానుమతి ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావా అని అంటుండడంతో నేను ఎక్స్ట్రాలు చేయడం కాదు, నువ్వే మా మా మధ్యలో నుంచి తప్పుకుంటే బాగుంటుంది, మర్యాదగా చెప్తే ఇలా ఉంటుంది, కానీ నా జోలికి వచ్చావనుకో నువ్వు నాతో గెలవలేవని వార్నింగ్ ఇవ్వడంతో ఇక భానుమతి కూడా షాక్ అవుతుంది. అసలు ఇదంతా అసలు రాజా కారణంగానే, తనే నా మెల్లో తాళి కట్టుంటే మొన్న గుళ్ళో ఇదంతా ఉండేదా, అసలు తనతోనే వెళ్ళి తేల్చుకుంటాను, అసలు ఈ మిథునతో నాకెందుకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా షెడ్ దగ్గరికి వెళ్ళి దేవా నువ్వు నా మెల్లో తాళి కడతావా లేదా అని అడుగుతుంది. దాంతో దేవా నేను మొన్ననే చెప్పాను నీకు నా లైఫ్లో పెళ్ళి ఇలాంటివి ఏం లేవని అని అంటుండడంతో మరి ఆ మిథున మెల్లో కట్టావు కదా అని అంటుండడంతో నేను అసలు దాన్ని తాళి అనుకోవడం లేదు, అసలు నాకు పెళ్ళైందని నేను అనుకోవడమే లేదని అంటాడు. దాంతో భానుమతి తనేమో నీ భార్యనంటూ నీ ఇంట్లో వచ్చి కూర్చుంది, ఇప్పుడేమో మీ ఇంట్లో పనులన్నీ చేస్తూ నన్నే నీ జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చేదాకా వచ్చింది అని అంటుండడంతో దేవా నవ్వుతూ మంచి పని చేసిందని అంటాడు. ఇక దాంతో భానుమతి ఏంటి దేవా తను నాకు వార్నింగ్ ఇస్తే నీకు నవ్వొస్తుందా అని అంటుండడంతో ఇప్పటికే ఒకదానితో చేస్తుంటే మళ్ళీ నువ్వు ఒకదానివి తగలడ్డావు, ఏంటి అసలు ఇదంతా అని అంటాడు. దాంతో భానుమతి నువ్వేమనుకుంటున్నావో రాజా, నేను నిన్ను నా భర్తగా చిన్నతనం నుంచి అనుకుంటున్నాను, నువ్వు దక్కకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటుండడంతో దేవా చూస్తుంటే నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, అసలు నిజం చెప్పాలంటే నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, నువ్వు అంటున్నావు కదా మిథున ఎక్కువ చేస్తుందని చెప్పి, తను కరెక్ట్గానే మాట్లాడుతుంది, తను నా భార్య, అసలు నేనే నీకొకటి చెప్తున్నాను విను, నా భార్య జోలికి కానీ నా జోలికి కానీ ఇక మీదట రావద్దు, వస్తే బాగుండదని అంటాడు. దాంతో ఆ మాటకి భానుమతి షాక్ అవుతుంది, ఏం మాట్లాడుతున్నావు దేవా, అంటే నువ్వు తనని భార్యగా అని అంటుండడంతో ఎలాగో నా లైఫ్లో పెళ్ళి లేదని అనుకున్నాను, కానీ నేను తన మెల్ల ఆవేశంలో ఆ తాడు కట్టడంతో తను నా
తను నా భార్యని నా ఇంట్లో వచ్చి కూర్చుంది. ఇంకెలాగో ఈ జన్మకి నాకు అసలు పెళ్ళే వద్దనుకున్నాను. ఇప్పుడు దాంతో ఆ తాళి కట్టడంతో తను నా భార్య అయిపోయింది. ఇప్పుడు నేను అవునన్నా కాదన్నా తను నా భార్య, నేను తన భర్తనే కదా అని అంటాడు. దాంతో ఇక భానుమతి, నువ్వు ఇలా మాట్లాడతావని అనుకోలేదు, నువ్వు ఇంత మారిపోయావా అని అంటుండడంతో, ఇంత మారిపోవడానికి ఏముంది అని అంటాడు. దాంతో ఇక భానుమతి ఏడుస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక మిథునకైతే ఈ విషయం ఆ షెడ్లో ఉండే వాళ్ళైతే వచ్చి చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, దేవా నన్ను భార్యగా ఒప్పుకున్నాడు, అంతకన్నా ఏం కావాలని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.